ఏ పోటీలోనైనా సరే ఆ పోటీ కిటుకు తెలిస్తే వాళ్ళదే విజయం. శాలిని రాజ్యాన్ని కీర్తిసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. దసరా ఉత్సవాలు వచ్చాయి. ఉత్సవాలను ఎంతో వైభవంగా జరిపిస్తున్నాడు రాజు. ఆ ఉత్సవాల్లో భాగంగా బరువులు ఎత్తే పోటీ ఒకటి పెట్టాడు. ఆ పోటీకి చాలామంది వత్తాదులు, బలవంతులు వచ్చారు. పోటీకి వచ్చిన అందరితోనూ మంత్రి ఇలా చెప్పాడు, చూడండి, ఇక్కడ 3 బస్తాలు ఉన్నాయి. మొదటి బస్తా ఎత్తిన వాళ్లకు 500 వరహాలు ఇస్తాము. రెండో బస్తా ఎత్తిన వాళ్లకు 1000 వరహాలు ఇస్తాము. మూడో బస్తా ఎత్తిన వాళ్ళకి 1500 వరహాలు ఇస్తాము. ఏది ఎత్తాలో మీరే నిర్ణయించుకోండి, పోటీలో పాల్గొనండి అన్నాడు. పోటీకొచ్చిన వాళ్ళంతా ఒకసారి బస్తాలకేసి యగాదిగా చూసి అవాక్కయ్యారు. ఏంట్రా ఇది, చూస్తుంటే మొదటి బస్తానే చాలా పెద్దదిగా ఉంది కదా, రెండో బస్తా మొదటి దానికంటే రెట్టింపు ఉంది కదా, మూడో బస్తా రెండవ దానికంటే రెట్టింపు ఉంది కదా, అమ్మో ఇది మన వల్ల కాదు కానీ, ఇవి మనం ఎత్తలేం కానీ, ఎందుకొచ్చిన సంత అనుకుంటూ పోటీకొచ్చిన వారిలో సగం మంది పారిపోయారు. కానీ అందరికంటే బలవంతుడు ఒకడు ఆ రాజ్యంలో ఉన్నాడు. అతనే భీమన్న. ఆ భీమన్న వెళ్ళి మొదటి బస్తాను ఎత్తాలని చాలా ప్రయత్నించాడు. కానీ ఆ భీమన్న బస్తాను ఎత్తలేకపోయాడు సరికదా, కొంచెం కదపనైనా కదపలేకపోయాడు. ఆ మొదటి బస్తానే ఎత్తలేకపోయాను, ఇక నేనేం సాధిస్తాను, నా బొంద, ఇక మన వల్ల కాదులే గాని పారిపోవడం మంచిది అనుకుంటూ వెళ్ళిపోయాడు భీమన్న. అది చూసిన మిగతా వాళ్ళు అంత బలంగా ఉన్న భీమన్నే బస్తా ఎత్తలేకపోయాడు, ఇక మనమెంత, మన బతుకెంత అనుకుంటూ మిగతా పోటీదారులు మౌనంగా ఉన్నారు. ఆ పోటీకి వచ్చిన వాళ్ళల్లో సన్నగా పొట్టిగా ఒకడున్నాడు. అతని పేరు రంగయ్య. నెమ్మదిగా బస్తాల దగ్గరకు వెళ్ళాడు రంగయ్య. ఒకసారి 3 బస్తాలను యగాదిగా చూశాడు. వెంటనే 2 చేతులతోనూ 3వ బస్తా ఎత్తి పక్కన పెట్టాడు. అది చూసిన అక్కడి వారందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు మంత్రి వచ్చి, ఓరి పిచ్చోళ్ళారా, బస్తాల ఆకారం చూసి ఎత్తలేం అనుకున్నారు కదా, అసలు ఎవరూ ఎత్తలేని బరువులు పెట్టి పోటీ పెడతామా, అలా చేయమని ఎవరూ ఆలోచించలేదు కదా, అందుకే భీమన్న ఎత్తలేక పారిపోయాడు. కానీ రంగయ్య 3 బస్తాలను చూసి ఆలోచించాడు. బస్తాల్లోని కిటుకు కనిపెట్టాడు. తెలివిగా 3వ బస్తా ఎత్తి పక్కన పెట్టాడు. విజయం సాధించాడు. అంటే పోటీలో కిటుకు తెలిసిన వాళ్ళదే విజయం, తెలుసుకోండి అని చెప్పి రంగయ్యకు 1500 వరహాలు ఇచ్చి సత్కరించాడు. కథంతా విన్నారుగా. దీన్ని బట్టి మీకు ఏం అర్థమయ్యిందో కాస్త కామెంట్లో తెలపండి ప్లీజ్.